లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 139వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము దేవుని యొక్క పర్యవేక్షణలో, అంటే దేవుని యొక్క దృష్టిలో దేవుడు చూస్తున్నాడు అనే స్పృహగలి బతకాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆదివారం పోతేనే దేవుడు సన్నిధి ఉంటుంది, భయంగా పోవాలి, పరిశుద్ధంగా పోవాలనుకుంటాం. మిగతా రోజులన్నీ ఆదివారం మొదలుకొని శనివారం వరకు లోకానుసారంగా, ఇష్టానుసారంగా మన నడకలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు ఉంటే దేవుడు దాన్ని బట్టి మన మీదికి శిక్ష తీసుకొచ్చేవాడు అయినాడు. ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఏమని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను పరిశోధించి ఉన్నావు అంటున్నాడు. దేవుడు దావీదుని కాదు, నన్ను కూడా పరిశోధించేవాడైనాడు. మన ప్రవర్తన ఎట్లుంది, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన మాటలు ఎట్లున్నాయి, మన తలంపులు ఎట్లున్నాయి అని పరిశోధిస్తాడు. అయితే దావీదు ఎంత నిర్దోషిగా కనబడుతున్నాడో ఇక్కడ ఆయన రాస్తూ వచ్చినాడు. ఏమని, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు యొక్క ఆంతర్యమును ప్రభు ఎరిగినవాడు అయినాడు. అందుకే దావీదును దేవుని హృదయానుసారుడు అని దేవుడు వర్ణిస్తూ వచ్చినాడు. ఇట్టి గొప్ప అనుభవం మన జీవితంలో ఉందా? చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనకు నచ్చింది, లేకుంటే రెండో విషయం ఏంటంటే ఇతరులకు నచ్చేటట్టుగా, మనసులో నుంచి మెప్పు పొందేటట్టుగా ఉంటాం. కానీ ఒకటి మనకు నచ్చింది చేస్తాం, లేకుంటే ఇతరులకు నచ్చింది చేస్తాం. కానీ దేవునికి నచ్చే విషయము మనం చాలాసార్లు చేయం. దేవునికి నచ్చేట్టుగా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎట్లుందో దాన్ని ఎరిగేట్టుగా మనం జీవించగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక విశ్వాసి, యేసు రక్తంతో విమోచింపబడిన వ్యక్తి, ఆయన ఏడ కూర్చుంటున్నాడో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన సాహసం ఎవరితో ఉందో చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండో విషయం ఏంటంటే లేచుట అని మాట్లాడుతున్నాడు. ఆ కూర్చున్న మనిషి ఎంత త్వరగా లేస్తున్నాడు, ఎందుకు లేస్తున్నాడు, ఆ విషయం అవసరమైంది. అయితే మన తలంపులు ఎట్లొస్తున్నాయి? లోకంలో వెళ్తున్నప్పుడు ఎన్నో రకమైన దృశ్యాలు కనబడుతుంటాయి. అవి కనబడ్డప్పుడు మనం ఎట్లా స్పందిస్తున్నాం, మన ఆలోచన విధానం ఎట్లుంది? ఇవి ప్రభు ఎదుట మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండి మన తలంపులు, మన నడక, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో దావీదే రాసిన మాటలు ఏమనంటే, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి అని చెప్పినాడు. దేవుని మనం కూర్చున్నప్పుడు ఆనందం ఉందనుకుంటున్నాం, మనం లేచినప్పుడు ఆనందం ఉందనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం మీద ఆనందం ఉంది. అది దివారాత్రం ధ్యానించినప్పుడు మనం ఆనందించగలుగుతాం. ఇట్టి గొప్ప అనుభవము కేవలము దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన వారికి ఉంది. అందుకే వాక్యంలో భక్తులు మాట్లాడిన మాట, అపొస్తలుడైన పౌలు చెప్పే మాట, చెప్పనా శక్యము మహిమాయుక్తమైన ఆనందము గలవారై అంటున్నాడు. ఈ వాక్యము చెప్పన శక్యమైన ఆనందం ఇచ్చేది. అట్టి గొప్ప వాక్యాన్ని మన జీవితంలో, మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన మహిమ కొరకు మనము జీవించాలని దేవుని యొక్క కోరిక. మనం అట్లున్నామా లేదా? మన జీవితాలు సరి చేసుకొని ఆయన మహిమ కొరకు జీవితం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. దావీదు యొక్క జీవితంలో ఎంత తండ్రి నిర్దోషిగా కనబడుతున్నాడు. మేము కూడా నీ ఆత్మ ద్వారా ఆ స్థితిలో ఉండగలట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.